ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అనుకోని ప్రమాదం కారణంగా ఇద్దరు మృత్యువాత పడగా ఇద్దరు క్షతగాత్రులుగా మిగిలారు. ఇద్దరు పరిస్థితి మరింత అత్యంత విషమంగా ఉన్నట్లు కూడా పోలీసులు అయితే వెల్లడించారు. పొద్దున్న స్వామివారిని దర్శించుకోవడం కోసం శ్రీకాకుళంలో ఉన్నటువంటి టెక్కలి మండలంలో ఎండల మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం కోసం భక్తులంతా కూడా లావేరు మండలం నుండి ప్రయాణించి ఎండల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం శ్రీముఖలింగాన్ని దర్శనానికి వెళ్ళడానికి అయితే సిద్ధమయ్యారు. సో వెళ్తున్న సమయంలో ఆటోని వెనక నుండి వ్యాన్ గట్టిగా ఢీకొనడంతో వెనకన ఎవరైతే కూర్చున్నారో ఒక ఇద్దరు భక్తులైతే మాత్రం అక్కడ రోడ్డు మీద పడి మృత్యువాత పడిన ఘటన. అదేవిధంగా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా దైవ సందర్శనార్థం కూడా ఆలయాలు సందర్శిస్తుంటారు. ఎందుకంటే కార్తీక మాసంలో శివయ్యని దర్శించుకోవడం వల్ల సకల పాపాలు నశించి శుభాలు కలుగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందులో భాగంగానే చాలా రోజులుగా స్వామివారిని దర్శించుకోవడం కోసం శ్రీముఖలింగం వెళ్ళడం కోసం చాలా రోజులుగా ప్లాన్ చేసుకున్నారు భక్తులంతా కూడా. సో పొద్దున్న కూడా ఎంతో సందడిగా హడావిడిగా అందరూ కూడా స్వామివారి దర్శనానికి వెళ్ళిన అనంతరం అనుకోని ప్రమాదం మృత్యు రూపంలో ఇద్దరిని కబలించడం అత్యంత బాధాకరమని కూడా అక్కడ చూస్తుంటే పరిస్థితి తెలుస్తుంది. అదేవిధంగా తరచూ రోడ్డు ప్రమాదాలు కూడా సంభవించడం, అదేవిధంగా అగ్నికి సంబంధించి చాలా ఫైర్ యాక్సిడెంట్లు చూస్తున్నాం. సో బయటికి వెళ్ళిన తర్వాత ఏ ప్రమాదం ఎలా వస్తుందో కూడా అంచనా వేయలేని పరిస్థితి. జలమూరు మండలం అచ్యుతాపురం రోడ్డు దగ్గర సంభవించిన ప్రమాదం నిజంగా ఈ రోజైతే మాత్రం అత్యంత బాధాకరం. ఎందుకంటే దైవ దర్శనానికి వెళ్తున్న భక్తుల్ని విభూది నామాలతో చూడవలసిన వారు, అదేవిధంగా అక్కడ యాక్సిడెంట్ అయిన ప్లేస్ లో చూసుకున్నట్టయితే రక్తపు మడుగుల్లో ఆర్తనాదాలు, స్వామివారిని దర్శించుకోవడం కోసం వెళ్ళిన వారిని స్వామి దగ్గరికి తీసుకెళ్లిపోయాడు అంటూ కుటుంబ సభ్యులను రోదనలు కూడా మిన్నంటే. ఎండల మల్లికార్జున స్వామి అనేసరికి కార్తీక మాసంలో ప్రత్యేకంగా భక్తులు స్వామి వారిని దర్శించుకోవడం కోసం సుదూర ప్రాంతాల నుండి వస్తుంటుంటారు. అందులో భాగంగానే పొద్దున్న కూడా ఆటోలో చాలా మంది ప్రయాణించి అనంతరం ఎండల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత శ్రీముఖలింగం దర్శించుకుందామని ప్లాన్ చేసుకున్నారు. కానీ వారు ఒకటి అనుకుంటే విధి ఇంకోలా చేసింది. ఏదైతేనే కుటుంబానికి పెద్ద దిక్కులుగా ఉన్నటువంటి పొద్దున్న దైవ దర్శనానికి వెళ్ళి వచ్చేస్తారు అనుకునేవారు విగత జీవులుగా పడ్డం కుటుంబాల రోదనలు అయితే మాత్రం మిన్నంటే అని చెప్పుకోవాలి. ఏదైతే యాక్సిడెంట్ సంభవించిందో వెంటనే 108 కూడా సమాచారం ఇచ్చారు, వైద్యం కూడా అందించారు. అయితే మరి ఇద్దరు పరిస్థితి అయితే మాత్రం విషమంగా ఉంది. ఇంకో ఇద్దరు క్షతగాత్రులు కూడా ఉన్నారు. ఇద్దరు మృత్యువాత పడినట్లు కూడా అధికారికంగా ప్రస్తుతం మన వద్ద అయితే ఉన్న సమాచారం. సో అధికారులు కూడా మరింత సమాచారం మీడియా సమావేశం నిర్వహించి వెల్లడిస్తున్నట్లు కూడా ప్రస్తుతం వస్తున్న అప్డేట్. సో కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం.